మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్లో చేరడంతో అసలు విషయం బయటకొచ్చింది. తాజాగా మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు తన కొడుకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను రిక్వెస్ట్ చేశారు. తనకు తన కొడుకు నుంచి ప్రాణహాని ఉంది అంటూ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. బెదిరించి బలవంతంగా తన ఇంటిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు మనోజ్ అతని భార్య మోనికా ప్లాన్ రూపొందించారని తాను గట్టిగా నమ్ముతున్నట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన తన ప్రాణానికి, ఆస్తికి తీవ్ర ముప్పు ఉందని కంప్లైంట్ లో తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం జలపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు తనపై దాడి చేశారని పహాడి షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. తన భార్య, పిల్లలపై తాను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడి చేశారని కంప్లైంట్ లో తెలిపాడు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగిందని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కు వెళ్లాల్సి ఉందని తెలిపాడు. తాను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకుని తన భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని మనోజ్ పోలీసులకు తెలిపారు. కానీ తాను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నానన్నాడు. దుండగులను పట్టుకునే క్రమంలో తనకు గాయాలు అయ్యాయని, వెంటనే తన భార్యను తీసుకుని హాస్పిటల్ కు వెళ్లాలని చెప్పాడు. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్లి చూసేసరికి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేకుండా చేశారన్నాడు. అసాంఘిక శక్తుల నుంచి తన కుటుంబాన్ని రక్షించమని, తనకు ప్రాణహాని ఉంది అని మనోజ్ తన ఫిర్యాదులో తెలిపాడు. మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్లో చేరడంతో అసలు విషయం బయటకొచ్చింది. తాజాగా మనోజ్ పై మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. తనకు తన కొడుకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని మోహన్ బాబు పోలీసులను రిక్వెస్ట్ చేశారు. తనకు తన కొడుకు నుంచి ప్రాణహాని ఉంది అంటూ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. బెదిరించి బలవంతంగా తన ఇంటిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు మనోజ్ అతని భార్య మోనికా ప్లాన్ రూపొందించారని తాను గట్టిగా నమ్ముతున్నట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు. దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన తన ప్రాణానికి, ఆస్తికి తీవ్ర ముప్పు ఉందని కంప్లైంట్ లో తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం జలపల్లిలోని ఇంట్లో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు తనపై దాడి చేశారని పహాడి షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. తన భార్య, పిల్లలపై తాను ఇంట్లో లేని సమయంలో 10 మంది కలిసి దాడి చేశారని కంప్లైంట్ లో తెలిపాడు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగిందని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఉదయం షూటింగ్ కు వెళ్లాల్సి ఉందని తెలిపాడు. తాను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకుని తన భార్య, పిల్లలపై దాడికి పాల్పడ్డారని మనోజ్ పోలీసులకు తెలిపారు. కానీ తాను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అప్పటికే ఇంట్లో ఉన్నానన్నాడు. దుండగులను పట్టుకునే క్రమంలో తనకు గాయాలు అయ్యాయని, వెంటనే